హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 4 ట్రేడ్స్‌లో మనది ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఆల్సో కాల్ సైడ్, థర్డ్ ట్రేడ్ ఆల్సో కాల్ సైడ్ అండ్ ఫోర్త్ ట్రేడ్ కూడా మనము కాల్ సైడ్‌లోనే ట్రేడ్ చేసాం. ఇవాళ మార్కెట్‌లో ఎన్ని సార్లు కాల్ సైడ్ ట్రేడ్ చేయడానికి రీజన్ ఏంది అంటే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ సపోర్ట్ మీద ఉంది కాబట్టి సెకండ్ క్యాండిల్‌లోనే ట్రేడ్ తీసుకున్నాం. సెకండ్ ట్రేడ్ వచ్చేసి మనది ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంది గదా! ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంది గాబట్టి, ఆ క్లోజింగ్ దగ్గర 2 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. 1 టైమ్ వచ్చేసి ఇక్కడ, సెకండ్ టైమ్ వచ్చేసి ఇక్కడ. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి మనది ఫస్ట్ క్యాండిల్‌లో రీటెస్ట్ రివర్సల్ అయింది కదా! సో, ఇక్కడ మనం వచ్చేసి ఫోర్త్ ట్రేడ్ తీసుకున్నాం. అలా మన 4 ట్రేడ్స్ అనేవి ప్రాఫిట్ బుకింగ్ అయిపోయాయండి. ఇప్పుడు ఇవాళ ఇలా ట్రేడ్ ఎలా ఇచ్చాను నేను. సో, మీకొక విషయం జెప్తాను. ఆల్రెడీ ఇవాళ నేను ఇచ్చే అనాలిసిస్‌లో ఆల్రెడీ 5 వీడియోస్ అప్‌లోడ్ చేశాను నేను. ఆ 5 వీడియోస్ అనే మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్లే లిస్ట్‌లు మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు చూడండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ఉంటాయి గదా! 15 మినిట్స్‌లో ఫస్ట్ క్యాండిల్ అంటే ఈ రెడ్ క్యాండిల్ కనిపిస్తుందా? ఈ రెడ్ క్యాండిల్. ఇప్పుడు మార్కెట్‌లో ఎవ్రీ డే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ ఉంటది గదా! అది ఏ కలర్ అయినా గానివ్వండి. గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి. అది క్లోజ్ చేసినప్పుడు మీరేం చేయాలి అంటే, దాని బాడీ లెవెల్ మార్క్ చేసుకోవాలి. లో అండ్ హై బాడీ లెవెల్. విక్ అనేది మనకు అవసరం లేదు. విక్ అనేది ట్రేడెడ్ వాల్యూ. సో, మనము విక్ అనేది ఇక్కడ తీసుకోము. అండ్ ఇప్పుడేం చేయాలి అంటే ఇక్కడ మార్కెట్ అనేది ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చిందనుకోండి. మార్కెట్‌లో బయింగ్ స్ట్రాంగెస్ట్ బయింగ్. ఓకే. ఇవాళ రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది గదా! ఇవాళటి రీటెస్ట్ రివర్సల్‌లో మనకు రేపనేది చాలా బాగా బయింగ్ దొరుకుతది. ఇవాళ సెకండ్ హాఫ్ కాబట్టి మనకంత పెద్ద ర్యాలీ ఇవ్వలేదు. ఫస్ట్ క్యాండిల్ లో లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తే మనకు హెవీ టు హెవీ సెల్లింగ్ దొరుకుతది. ఎప్పుడు మనకు హెవీ టు హెవీ సెల్లింగ్ దొరుకుతది? ఎప్పుడు దొరుకుతదంటే మార్కెట్‌లో సైడ్‌లో క్యాండిల్స్ ఉండకూడదు. సైడ్‌లో ఏవైనా క్యాండిల్స్ ఉన్నాయనుకోండి. లైక్ ప్రీవియస్ డే క్లోజింగ్, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే బాటమ్ లెవెల్స్ ఉన్నాయనుకోండి. మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ ఇచ్చినప్పుడు అక్కడికెళ్ళే సపోర్ట్ పట్టుకొని మీదికెళ్తది. ఏం క్యాండిల్స్ ఉండకూడదు. ఉండకపోతేనే మార్కెట్‌లో ఫాల్ అనేది కంటిన్యూ అయితది. ఓకే. మీకు చూపిస్తాను నేను. ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడుందా? మార్కెట్ ఈ లెవెల్‌కెళ్ళి బ్రేక్ అయింది. రీటెస్ట్ అయింది. రివర్సల్. ఎందుకంటే పక్కన క్యాండిల్స్ లేవు కాబట్టి. ఇక్కడ మీరు చూడండి. ఓకే. రివర్సల్. చాలా హెవీగా ఫాల్ అవుతది. పక్కన క్యాండిల్స్ లేకపోతే. అండ్ ఇలా మీరు ఎక్కడైనా చూడండి. మన అనాలిసిస్‌లో అయినా చూడండి. మీ క్యాండిల్స్‌లో అయినా చూడండి. పక్కన క్యాండిల్స్ లేవు. అంటే ఇక పక్కన క్యాండిల్స్ లేవు. లైక్ లో చాలా దూరం ఉంది. ప్రీవియస్ డే బాటమ్ చాలా దూరం ఉంది. సో, ఇక్కడ పక్కన క్యాండిల్స్ లేవు కాబట్టే ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. సో, ఇలా ఇవాళ ఏమైంది అంటే, ఇవాళ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్ దగ్గర మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది. కానీ, ఆ రీటెస్ట్ రివర్సల్ అనేది ప్రీవియస్ డే క్లోజింగ్ వరకే ఇచ్చింది. అదే ఈ ప్రీవియస్ డే క్లోజింగ్ ఇక్కడ ఎక్కడైనా ఉంటే మార్కెట్ అనేది దీన్ని ఇక్కడ వరకు కంటిన్యూ జేసి, ఇక్కడికెళ్ళి మార్కెట్ బయింగ్‌కి వెళ్ళేది. ఓకేనా? సో, దగ్గరుంది గాబట్టే దగ్గరలో సపోర్ట్ పట్టింది. ఓకే. ఇప్పుడు ఇవైతే ఓకే. ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ఓకే. అన్నీ ఓకే. ఇవాళ మనం ట్రేడ్ జేషింది మాత్రం ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ప్రీవియస్ డే క్లోజింగ్ మీదనే. ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే, రేపటి అనాలిసిస్‌లో మనకు ఒకటి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ దొరికింది. సెకండ్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ బ్రేకౌట్ ఉంది. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ ఉన్నాయి. అవెక్కడ నేను చెప్తాను. ఓకే. టుడేస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ విచ్ ఈస్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్. సో, రేపు మార్కెట్‌లో వచ్చేసి కీ సపోర్ట్ లెవెల్ అనేది మార్కెట్‌లో మనకు 55,287 దగ్గర ఉంది. ఓకే. ఇంకోటొచ్చేసి డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ ఇక్కడ. ఎందుకు ఇక్కడ డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ అంటే, మల్టిపుల్ టైమ్ ఇఫ్ మార్కెట్ మేకింగ్ ఎ సపోర్ట్ అండ్ టేకింగ్ ఎ సపోర్ట్, ఇట్ ఈస్ యాక్ట్ యాస్ ఎ సపోర్ట్ కీ లెవెల్.
సో, ఈ లెవెల్ వచ్చేసి మన దగ్గర 55,039. సెకండ్ మన దగ్గర వచ్చేసి ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఇక్కడ మనం కొంచెం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీకు ఒక లెవెల్ దొరుకుతుంది. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కనిపించిందా? ఈ లెవెల్‌కెళ్ళే ఇవాళ మార్కెట్ మార్నింగ్ రిజెక్ట్ అయింది. అండ్ సెకండ్ టైమ్ గూడా రిజెక్ట్ అయింది. సో, మార్కెట్‌లో ఈ 3 లెవెల్స్ ఉన్నాయి. ఈ 3 లెవెల్స్‌లో మార్కెట్ ఎలా ట్రేడ్ చేయాలి అంటే, ఇఫ్ ఇట్ బ్రేకింగ్ ఎ లో, సో, ఇదేం చేయాలి? ఈ లెవెల్ బ్రేక్ జేసి రీటెస్ట్ రివర్సల్ కావాలి. అలా అయితేనే మార్కెట్‌లో ఫాల్. అలా కాలేదంటే మార్కెట్‌లో ఫాల్ లేదండి. సెకండ్, ఇక్కడ ఎక్కడైనా, ఇక్కడెక్కడైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసుకుంటా ఫస్ట్ క్యాండిల్. ఈ మీది లెవెల్ బ్రేక్ జేసి, ఫస్ట్ క్యాండిల్ సపోర్ట్ అయినా తీసుకోవాలి. లేకపోతే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌ది కీ సపోర్ట్ లెవెల్ అయినా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మార్కెట్‌లో బయింగ్. లేకపోతే మార్కెట్‌లో బయింగ్ లేదు. ఓకే. ఇప్పుడు మనం నిఫ్టీ అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీ అబ్జర్వ్ చేసుకుంటే నిఫ్టీలో ఇవాళ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్, ఫస్ట్ క్యాండిల్ నుంచే మార్కెట్‌లో రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. అండ్ ఈ రీటెస్ట్ రివర్సల్ వల్లనే మార్కెట్‌లో మనకు బయింగ్ చూడనీకి దొరికింది. ఇప్పుడు ఇది వదిలేసాం. ఈ లెవెల్ అనేది ఇప్పుడు లేదు. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ అనేది అదే డేలో వర్క్ చేస్తది. రేపటికి వర్క్ చెయ్యదు. సో, ఇక్కడ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. దాని సపోర్ట్ గూడా ఉంది. ఫస్ట్ క్యాండిల్ సపోర్ట్ గూడా ఉంది. సో, ఈ లెవెల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 24,602. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గూడా ఉంది. బట్ సపోర్ట్ అనేది ఇండైరెక్ట్స్ మీదనే ఉంటది. సో, రేపు మార్కెట్‌లో ఏం కావాలి అంటే 24,634 లెవెల్ అనేది మార్కెట్‌లో బ్రేక్ అయ్యి, దీని మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ కావాలి. ఐదర్ ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ డైరెక్ట్ సాలిడ్ లెవెల్‌లో క్లోజ్ చేయాలి. లైక్ ఇలా సాలిడ్ క్లోజ్ చేయాలి. సో, మనకు బయింగ్ చూడనీకి దొరుకుతది. అలా కాకుండా ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది గదా! బ్రేక్ జేసింది గదా! ఇది బ్రేక్ జేసి ఇలా కింద ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌కి ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి అంటే ఫాల్ కానీకే ఫస్ట్ ఇక్కడ ఫార్మ్ కావాల్సిన క్యాండిల్ రెడ్, సెకండ్ ఫార్మ్ కావాల్సిన క్యాండిల్ వచ్చేసి గ్రీన్. ఇలా రెడ్ క్యాండిల్‌తో రిజెక్ట్ అయ్యి గ్రీన్ గ్రీన్ గూడా పక్కనే దాని పాటు రిజెక్ట్ అవుతుంటే ఇమ్మీడియేట్ ఫాల్ అవుతది. ఆ ఫాల్ అనేది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌ది ట్రేడెడ్ వాల్యూ ఇక్కడి వరకు. మార్కెట్‌లో ప్రీవియస్ టైమ్ యెస్టర్‌డే ఇక్కడికెళ్ళే కదా సపోర్ట్ తీసుకుంది. సో, ఇక్కడి వరకు ఫాల్ అవుతది. ఇది మీరు ఏం చేయాలి అంటే, ఇలా ఫార్మ్ అయ్యే వరకు వెయిట్ జేయాలి. లేకపోతే రేపు మార్కెట్‌లో నేనేం జేస్తున్నానంటే, సైడ్‌వే సెల్లింగ్ జూస్తున్నాను. రేపు బయింగ్ గూడా జూడట్లేదు. ఇఫ్ మార్కెట్ మేకింగ్ ఎ గ్యాప్ అప్, సో, డైరెక్ట్ ఫాలో అయితది. గ్యాప్ అప్ కాలేదంటే డైరెక్ట్ మార్కెట్‌లో సైడ్‌వే సెల్లింగ్ చూడనీకి దొరుకుతదండి. ఇది నా అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద. మీకు అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.